హాయ్ ఫ్రెండ్స్, డుంకీ మూవీ రివ్యూ చూద్దాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ మిస్ కాకుండా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుని మరి లేచాక నా టాపిక్ వెళ్ళిపోదు. ఇక షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్లో వచ్చిన డుంకీ సినిమా అయితే ఈ రోజు ఆడియన్స్ మీదకి వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంటుందో, అలాగే రాజ్ కుమార్ హిరానీ తన క్లాసిక్ సినిమాని అయితే ఈ మార్క్ అయితే టచ్ అయిందా లేదో చూద్దాం. అలాగే తన మ్యాజిక్తో అయితే ఈ మూవీని అయితే ఏ రేంజ్లో ఉందైతే తెలుసుకుందాం. మరి లేచేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అయితే ముందుగా ఈ సినిమా కథ గురించి వస్తే, ఒక 5గురు ఫ్రెండ్స్ ఎలాగైనా సరే లండన్కి వెళ్ళి సెటిల్ అవ్వాలని కోరుకుంటారు. ఇలా ఉంటే ఈ క్రమంలో అయితే వాళ్ళకి ఇంగ్లీష్ కూడా రాదు. అయితే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు కూడా ఉండవు. కానీ ఎలాగైనా సరే ఇంగ్లాండ్ వెళ్ళాలని అయితే కోరుకుంటారు. అందులో భాగంగానే తన సక్రమైన పద్ధతిలో అయితే లండన్కి వెళ్ళే వీలు ఉండదు. అయితే కొన్ని అడ్డమైన తోవల్లో అయితే వెళ్ళి లండన్కి చేరుకోవాలని అనుకుంటారు. ఇలాంటి క్రమంలో వాళ్ళు స్నేహితులు, ఫ్రెండ్స్ చివరికి లండన్ వెళ్ళారా, అలాగే వెళ్ళిన మధ్యలో ఏం జరిగింది, ఆ గమ్యాన్ని చేరుకునే దగ్గర అయితే కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. అయితే అలాంటి కాన్సెప్ట్ బేస్ చేసుకుని అయితే ఈ మూవీ ఉంటుంది. ఇకపోతే దీంట్లో అయితే ఈ సినిమాలో రాజ్ కుమార్ హిరాన్ ఎంచుకున్న కథ చాలా బాగుందని చెప్పొచ్చు. ఆడియన్స్కి అయితే పక్కా నచ్చుతుంది. అయితే కాన్సెప్ట్ మాత్రం ఆడియన్స్కి అయితే కనెక్ట్ అయ్యేలైతే, అలాగే యూత్ కనెక్ట్ అయ్యేలైతే ఉంది. ఎందుకంటే యూత్ వేరే వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలని చాలా మంది కోరుకుంటారు. అయితే తమ దగ్గర అనుకునే డబ్బు అయితే ఉండవు. అలాగే ఇంగ్లీష్ కూడా మాట్లాడే వాయిస్ కూడా ఉండదు. ఇక ఇలాంటి క్రమంలో యువతకి కళ్ళు తెరిపించే కొన్ని లైఫ్ స్టైల్ అయితే దీంట్లో అయితే కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించడం జరిగింది. అయితే ఇక దాన్ని తక్కువ టైంలో అయితే స్క్రీన్ మీద చూపించడం రాజ్ కుమార్ హిరాన్ అయితే గుండెల్లో పెట్టి అతుకునేలాగా అయితే మూవీ ప్రజెంటేషన్ చేశారు. అయితే చాలా ఎమోషనల్తో పాటు చాలా జాగ్రత్తగా డీల్ చేసి చెప్పొచ్చు మూవీ. అయితే ఈ మూవీలో చాలా వరకు షారుఖ్ ఖాన్ అలాగే చక్కటి తన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పొచ్చు. అలాగే ముఖ్యంగా రాజ్ కుమార్ హిరానీ ఒక ఒక మెసేజ్ కూడా దీంట్లో కమర్షియల్గా చెప్పడం జరిగింది. ఇక ఈ మూవీ అయితే ఒక సక్సెస్ అయితే అందుకున్నాడని చెప్పాలి. ఇక తన మ్యాజిక్తో అయితే ఈ మూవీ చక్కగా డీల్ చేశాడు. ఇకపోతే దీంట్లో చాలా వరకు అయితే మిగతా రోల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అయితే మూవీ మాత్రం పక్కా సక్సెస్ అని చెప్పొచ్చు. అది తనదైన మార్కుతో, డైలాగ్స్లతో, ఎమోషన్లతో అయితే ఆడియన్స్కి అయితే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇచ్చారు. అలాగే షారుఖ్ ఖాన్ తన క్యారెక్టర్ పర్ఫార్మెన్స్కి అయితే బాగా సెట్ అయ్యాడని చెప్పొచ్చు. సినిమాలో హీరో పాత్రకి చాలా ముఖ్యమైన వాల్యూ ఉంటుంది. దాన్ని అయితే డైరెక్టర్ చాలా పద్ధతిగా, నీట్గా డీల్ చేశాడని చెప్పొచ్చు. ఇక రాజ్ కుమార్ హిరానీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యే డైరెక్టర్. అయితే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఈ మూవీని కూడా చాలా హిరోలెస్గా తీసాడని చెప్పాలి. ఇక దీనిలో మిగతా యాక్టర్లు కూడా చాలా పర్ఫెక్ట్గా చేశారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లలో నటులు చేసిన యాక్టింగ్ ప్రతి ఒక్కరిని ఫిదా అయ్యేలా ఉన్నాయి. ఇక ఒక దీంట్లో ఒక సందేశంతో పాటు ఆడియన్స్కి హత్తుకునే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా ఉన్నాయి. అలాగే ఈ సినిమా అయితే కథ, డైరెక్షన్, కొన్ని నిమిషాలు చేసి అయితే బాగా పండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. మీకు నచ్చితే తప్పకుండా వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి.